హలో అండి అందరికీ. ఈరోజు మా పిల్లలు చేసే అల్లరిలో కొంచెం అంటే 20% మాత్రం మీకు చూపిస్తాను. ఏ వస్తువుని ఎలా ఇరగొట్టాలో, ఎలా పాడు చేయాలో అనే పనిలోనే ఉంటారు వీళ్ళు. పైగా వస్తువుల్ని పాడు చేసేది వీళ్ళు, పెనాల్టీ కట్టేది మనము. ఇదేంటో నాకు అర్థం కాదు. పెనాల్టీ అంటే వాళ్ళ నాన్న చేతులు తిట్లు మాత్రం మనకే ఉంటాయి కదా. వీళ్ళేమో వస్తువులు పగలగొట్టి ఇరగొట్టే పనిలోనే ఉంటారు. వాళ్ళ నాన్నోళ్ళు వచ్చి మనల్ని అరుస్తుంటాడు. అదేంటో పగలగొట్టేది వీళ్ళు, పెనాల్టీ మన పైన పడుతుంది. నాకు అర్థం కావట్లేదు. అదేంటి ఈ పిల్లలు వాళ్ళ నాన్నోళ్ళు ఉన్నప్పుడు చాలా అంటే చాలా సైలెంట్గా ఉంటారు. ఏమి ఇరగొట్టుకోకుండా, ఏ అతి పనులు చేయకుండా, అంటే ఆడుకుంటారు, అల్లరి చేస్తారు, కానీ ఇరగొట్టే పనులు మాత్రం చేయరు. వాళ్ళ నాన్న వన్స్ అలా డ్యూటీకి వెళ్ళడం, ఆఫీస్కి వెళ్ళడం ఆలస్యంలే ఇంకా వెతుకుతుంటారు అనమాట. ఏది ఇరగొట్టాలి, ఏది పగలగొట్టాలి, ఏ అతి పని చేయాలని. ఇదేంటో మరి మన ముందే వీళ్ళ ఈ విశ్వరూపాలు అన్నీ చూపిస్తారు. వాళ్ళ నాన్నల ముందు మాత్రం బుద్ధిమంతుల్లాగా ఉంటారు ఈ పిల్లలు. మా పెద్దబాబు ఈ మధ్య మరీ స్కూల్లోకి పోయేసరికి అల్లరి ఎలా అంటే అలా అయిపోయింది. ఫ్రిడ్జ్ డోర్ ఇరగొట్టడము, చైర్స్ని ఈ విధంగా కూడా వాడొచ్చా అని నాకు వీని చూసి నాకే అర్థమైంది. అది జారుడు బండి అంట. ఎలా జారుతున్నాడో చూడండి. వీని చూసి వాళ్ళ తమ్ముడు ఇంకా నేర్చేసుకుంటున్నాడు. బాగా ఇద్దరిని కంట్రోల్ చేయడం చాలా కష్టమైపోతుంది. అంత అతి పనులు చేస్తున్నారు. ఏంటో ఈ పిల్లలు. అందరి ఇళ్ళల్లో ఉంటుంది ఈ బాధ, తల్లికి మాత్రమే తెలుస్తుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్